వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. నిరుద్యోగులను పట్టించుకొని సీఎం తక్షణమే మెగా డిఎస్సి ప్రకటించాలని కృష్ణయ్య డిమాండ్. ప్రత్యేక దాడుల్లో పట్టుబడ్డ 52 టన్నుల గంజాయి, 9.19 కోట్ల విలువైన ఆస్తులు ఫ్రీజ్. జూబ్లీస్ మంగళగౌరి షోరూంలో అగ్ని ప్రమాదం, పక్క షాపులకు వ్యాపించిన మంటలు. కడప జిల్లా రాజంపేట లాడ్జిలో భారీ అగ్ని ప్రమాదం, మంటల్లో ఒకరు సజీవ దహనం. ఇక డీటెయిల్ చూస్తే నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి సమస్యలను పట్టించుకోకపోవడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ ఐకాసా చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో లక్డికప్పులోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. నిరుద్యోగులకు మద్దతుగా ధర్నా పాల్గొని ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు మెగా డిఎస్సిని ప్రకటించాలని కృష్ణ డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలు ఖాళీగా ఉన్న 40,000 టీచర్ల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. బీఈడీ, డిఈడీ చేసి అన్ని అర్హతలు గల 16 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం లేక సతమతమవుతున్నారని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే డిఎస్సి ప్రకటించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిందంటే నిరుద్యోగుల యొక్క కృషి వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. గద్దెనెక్కని తడివే నిరుద్యోగులను మర్చిపోయాడు. సరే, ఇప్పుడు టీచర్ పోస్టు మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి చేసి 40,000 టీచర్ పోస్టు భర్తీ చేస్తారని ఊరు వార ఇంటింట ప్రచారం చేశారు, డిక్లరేషన్లు చేశారు, 1,00,000 కోట్ల కరపత్రాలు వేశాడు. నిరుద్యోగులకు ఆశ కల్పించారు. నిరుద్యోగులంతా సొంత ఖర్చులు పెట్టుకొని, కార్లు పెట్టుకొని, బస్సులు పెట్టుకొని, బండ్లు పెట్టుకొని ఇంటింట్లో తిరిగి ఈయన వస్తే, ముఖ్యమంత్రి వస్తే మాకు జాబులు వస్తాయి అని చెప్పి ప్రచారం చేసి గెలిపించారు. తీరా గద్దెనెక్కినాక రాజకీయ నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్నారు తప్ప విద్యావంతులైనటువంటి తన గెలుపుకు కారణమైనటువంటి నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి చేసి 40,000 టీచర్ పోస్టు భర్తీ చేస్తా, నిరుద్యోగం అనేది లేకుండా చేస్తా అని చెప్పాడు. కానీ ఎక్కడ చేస్తుడు? అనేక మంది నిరుద్యోగులు చనిపోయారు, ఆ జాబులు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు, అనేక మంది ఆగమైపోయారు, బస్సు ఆగమైపోయింది. ఈరోజు నిరుద్యోగులందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే డిఎస్సి ఒకేసారి వేశాడు, 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. ఇంకా 30,000 నుంచి 40,000 టీచర్ పోస్టులు వేకెంట్ ఉన్నాయి. టీచర్ పోస్టులు లేక, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ టీచర్లు లేక, పోరగాళ్ళంతా చదువు మానుకొని రౌడీలు లేక ఆటలాడుకుంటున్నారు గ్రౌండ్లలో.
అందరు చిట్టుకుంటారు. తల్లిదండ్రులేమో గవర్నమెంట్ తిడుతున్నారు, పిల్లలేమో ముఖ్యమంత్రి జిందాబాద్ మాకు ఆడుకునికి రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఆటలు ఎక్కువైనాయి, పాన్ పరాగి ఎక్కువైంది, మంచోడు ముఖ్యమంత్రి అని పిల్లలు అంటున్నారు. ఇదేనా మరి ప్రత్యేక దాడుల్లో పట్టుబడ్డ 52 టన్నుల గంజాయి, 9.19 కోట్ల విలువైన ఆస్తులు ఫ్రీజ్ చేసినట్టు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సింహాతో కలిసి విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ మీడియాకు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 35,268 కిలోల గంజాయి, 132 లీటర్ల ఆశిష్ ఆయిల్, అనకాపల్లి జిల్లాలో 17,068 కిలోల గంజాయి, 10 లీటర్ల ఆశిష్ ఆయిల్ని పోలీసులు జరిపిన ప్రత్యేక దాడుల్లో ధ్వంసం చేశారు. జూన్ 2024 నుంచి జనవరి 2026 వరకు విశాఖ రేంజ్ పరిధిలో 976 కేసులు నమోదు చేసి 2,405 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 685 వాహనాలను సీజ్ చేశారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా ద్వారా సంపాదించిన 9.19 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశారు. గంజాయి సాగును మాన్పించి 29,840 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయించేలా 1.59 కోట్ల మొక్కలను పంపించేశారు. మీడియా సమావేశాల్లో అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ చేయాలి, అమ్మేవాళ్ళని అక్కడ నివారించాలి, కన్సంప్షన్ చేసేవాళ్ళు అంటే ఫైనల్ ఎండ్ యూజర్ ఉంటాడు కదా, అతని మీద కూడా కేసులు ఉంటాయి. అందుకని దయచేసి ఎవరు కూడా చేయడానికి లేదు. అన్ని చోట్ల కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. ఎందుకంటే సోర్స్ ముందు చేయాలనే ఉద్దేశంతో సోర్స్ మీద పడ్డాం పైన. దానికి సంబంధించి చాలా టెక్నాలజీ వాడుతున్నాం ఇప్పుడు. ఈ మధ్య మీరు చూసే ఉంటారు, మల్టీ స్పెక్ట్రమ్ డ్రోన్స్ వాడటం వల్ల ఇది ఫలానా అంటే ఈ అక్కడ ఉన్న ఆకు ఫలానా కాదా అని చెప్పడం ద్వారా మనం ప్రతి చోటకి మనం వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడ కొంచెం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మనం టీమ్స్ పంపించని చేస్తూ ఉన్నాం. సో సాగు ఎంత కంట్రోల్ చేస్తే ఎంత ఇంపార్టెంటో రవాణా చెక్ పోస్టులు, అది పర్మనెంట్ చెక్ పోస్టులు కావచ్చు, డైనమిక్ చెక్ పోస్టులు, దాని ద్వారా రవాణా ఆపుతున్నాం. అదేవిధంగా ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో, ఎవరైతే ముందుగానే ఇన్వెస్ట్ చేసి ఆ రైతులకు పైసలు ఇచ్చి చేయండి అని చెప్తున్నారో వాళ్ళ మీద, అంటే వాళ్ళ మెయిన్ కింగ్ పిన్స్ బిజినెస్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ట్రేడర్స్ ఎవరు, అదేవిధంగా ఫైనల్ కన్సంప్షన్ చేస్తున్నారు. ఏ ఒక్కరిని వదిలేదు అంటే కన్సంప్షన్ కదా, చిన్నది 2 గ్రాములు ఉన్నాయి కదా, 5 గ్రాములు ఉన్నాయి, వదిలిపెట్టేది లేదు. వాళ్ళ మీద అప్పుడే మన కంట్రోల్ అవుతుంది. సో ఫైనాన్షియల్ అసెట్స్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకంటే ఈ ఎన్డీపీఎస్ రిలేటెడ్ కేసులో అది కూడా ప్రొవిజన్ ఉంది కాబట్టి అది కూడా చేయడం జరుగుతూ ఉంది. సో అన్ని లెవెల్లో కూడా కంట్రోల్ చేయడం ద్వారా పూర్తిగా చేయాలని, ప్లస్ అవగాహన అందరూ కల్పించాలనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ ఉన్నది తెలియజేయమని చెప్తున్నాం. ముఖ్యంగా ఈగిల్ అనేది మీకు ఒక ఇమేజ్ తెలిసి ఉంటుంది. ఈగిల్ అంటే మీరు డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి లేదా ఇంకేదో అని చెప్పి వారెంట్లు పోలీస్ క్లియర్లో వస్తున్నాయో, ఈ మధ్య ఈగిల్ ఇచ్చింది వారెంట్ అని చెప్పి కూడా వచ్చింది. అంటే ఈగిల్ హెస్ ఆల్రెడీ బికమ్ పాపులర్ అమంగ్ ద పబ్లిక్ అని చెప్పి తెలియజేయడానికి ఒక చిన్న నిదర్శనం అనమాట. సో అది అఫ్కోర్స్ అది వీళ్ళు ఇచ్చింది కాదు, వీళ్ళు వారెంట్ ఇచ్చే అవకాశం కూడా లేదు. చెప్పే కేసు కూడా కట్టాము. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ పీపుల్ ఆర్ యూటిలైజింగ్ దిస్ ఆల్సో. అంటే
ఫుల్ ఎస్టాబ్లిష్డ్. హైదరాబాద్ జూబ్లీస్ రోడ్ నెంబర్ 36లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళగౌరి షోరూంలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్న ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు భారీగా చెలరేగడంతో పక్కనున్న షాపులు కూడా అంటుకున్నాయి. వెల్డింగ్ పనులు చేస్తుండగా మంటలు అంటుకున్నట్టు సమాచారం. మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మాల్ యాజమాన్యం తెలిపింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లాకు వచ్చినట్టు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వాల కొరకు పవన్ కళ్యాణ్ ప్రతి జిల్లాకు ఇన్ఛార్జ్ నియమించారని చెప్పారు. అందులో భాగంగా తనను పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా నియమించారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటించి పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి జిల్లాలో అత్యధిక క్రియాశీలక సభ్యత్వం నమోదు చేస్తామని తెలిపారు. నరసరావుపేటలో క్రియాశీలక సభ్యత్వాలు 10,000కు తగ్గకుండా చేస్తామని అన్నారు. మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు మరి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారిని మరి మా అధ్యక్షులు గారు సమన్వయకర్తగా నియమించడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మొత్తం పోయిన లాస్ట్ ఇయర్ కంటే కూడా 3 రెట్లు ఎక్కువగా ఈసారి సభ్యత్వ నమోదు చేయటానికి ఆయన కృషి చేయటం జరుగుతుంది. ఈ 15 రోజులు ఇక్కడే అయిపోయిందాక ఈ చుట్టుపక్కల తిరిగి ఆయన శ్రమ కొద్దీ వీలైనంత మటుకు ఎక్కువగా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రతిష్టాకరంగా తీసుకొని మరి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అత్యధికంగా రావాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మనం అందరం ఆయన నీ కృషిని మనం ఫలించేటట్టు మనం అందరం కృషి చేస్తామని చెప్పుకుంటాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. అలాగే మన సాంబశివరావు గారికి, ఏడుకొండల గారికి, రమేష్ గారికి, బాలాజీ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎవరైతే కొంచెం సీనియర్ నాయకులు ఉన్నామో, శాసనసభ్యులు ఉన్నామో వాళ్ళందరూ కూడా క్రియాశీలక సభ్యత్వాలు చేసుకుంటూ అట్లాగే కొన్ని జిల్లాలకి మమ్మల్ని ఇన్ఛార్జీలుగా పంపడం జరిగింది. ఇది జనరల్గా పార్టీస్లో జరుగుతున్న ప్రక్రియలో ఒక భాగం. అది ఈవేళ ఎమ్మెల్యేలుగా వచ్చాం, గతంలో కార్యకర్తలుగా, నాయకులుగా వచ్చాం. అంటే దాని అర్థం ఏంటంటే జనసేన పార్టీ రోజుకి పెరుగుతున్న విధానం చెప్పడం నా ఉద్దేశం. అలాగే లాస్ట్ టైం 12 లక్షల, ముందు 3 లక్షలతో స్టార్ట్ అయినటువంటి సభ్యత్వాలు అలాగే 12 లక్షలకి లాస్ట్ ఇయర్కి 12 లక్షల చిల్లర సభ్యత్వాలు చేయడం జరిగింది. ఈసారి ప్రధానంగా డబల్ కానీ త్రిబుల్ కానీ చేద్దామన్న ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ తేడా. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉండి మేము ఎవరితో ఉన్నా సరే ఒక సభ్యత్వం చేద్దామంటే కూడా మమ్మల్ని బెదిరించే ధోరణిలో మమ్మల్ని ఎప్పుడు జనసేన పార్టీ సభ్యులు లేకపోతే తెలుగుదేశం సభ్యులు ఎవరిని జాయిన్ అవుతున్నారంటే వాళ్ళు బెదిరించే ధోరణిలో కూడా వెళ్ళిట్టున్నారు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. కాబట్టి ఈవేళ అభివృద్ధి ఏదైతే కూటమి ప్రభుత్వం
అభివృద్ధి వచ్చినాక అందులో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ యొక్క ప్రత్యేక శైలి, దాని శైలి పట్ల దాన్ని చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అభివృద్ధి, ఒక పంచాయతీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక 5 శాఖలు ఉన్నాయి. 5 శాఖలు కూడా ఢిల్లీ వెళ్ళి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అది ఇంపాక్ట్ రోడ్స్ రవాణా అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎవరెక్కడికి వెళ్ళాలన్నా, ఒక మనిషి ఒక చోటుకి వెళ్ళాలన్నా, ఒక వస్తువు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలన్నా, మనం ఎక్కడికైనా ఒక చోటు నుంచి చోటుకి వెళ్తే ప్రధానమైనది రోడ్లు. ఈవేళ సుమారు నాకు తెలిసి 30,000 కోట్ల రూపాయలతోటి రోడ్లు చేయడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్క రోడ్డు కూడా ప్రమాణంగా అవసరమైన రోడ్లు, అవసరం లేని రోడ్లు కాకుండా అవసరమైన రోడ్లు ఖచ్చితంగా చూసుకుంది. ఒక్క కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలోనే 94 కోట్ల రూపాయల యొక్క రోడ్లు. కడప జిల్లా రాజంపేట పట్టణం రైల్వే స్టేషన్ రోడ్లోని దీప్ లాడ్జిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రాత్రి 1 గంటకు మంటలు వ్యాపించాయి. లాడ్జిలో ఉన్న 39 మంది భయాందోళనతో పరుగులు తీశారు. దట్టంగా అలుముకున్న పొగకు మొదటి ఫ్లోర్ నుంచి కిటికీల ద్వారా పలువురు కిందికి దూకారు. రాకపోకలకు ఒకే దారి ఉండడంతో తొక్కిసలాట జరిగింది. అగ్నిమాపక సిబ్బంది బాధితులను నిచ్చెనల ద్వారా కిందికి దింపారు. ఒక వ్యక్తి మంటల్లో సజీవ దహనమయ్యాడు. మృతుడు శ్రీనివాసులు రాజంపేట సూపర్ కే మార్ట్ ఉద్యోగిగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అస్వస్థకు గురైన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం కొలువు తీరింది. నూతన పాలకవర్గం చైర్మన్గా తూనం శ్రవణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్గా సోమ రజని, కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి అక్క గారికి, మరియు ఎంపీ కావ్య అక్క గారికి, మరియు ఝాన్సీ మేడం గారికి, మరియు మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, మరి పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా వాళ్లకు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నేను చైర్మన్ పదవికి సహకరించిన నాతోటి గౌరవ కౌన్సిలర్లందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, లీడర్లకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, తొర్రూరు పట్టణంలోని ఇప్పుడు గతంలో కాకుండా ఇప్పుడు ఒక రాజకీయాలకు అతీతంగా తొర్రూరు పట్టణ మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే యశస్వి రెడ్డి అక్క సహకారంతో, ఎంపీ గారి కడియం కావ్య సహకారంతో, మరి ఝాన్సీ మీడియం సహకారంతో తొర్రూరు ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని మేము ఓకే ఎల్లవేళలా కౌన్సిలర్లకు అందుబాటులో ఉంటూ మేము అందరం కలిసి కౌన్సిలర్ అందరం కలిసి కూడా ప్రజలకు ఏ ఎల్లవేళలా ఆపదంటే సంపదంటే అన్నీ అరుచుకుంటూ మామూలుగా తొర్రూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యంగా. ఈ కొత్తగా మేము రెండవసారి ఎన్నుకోబడిన తొర్రూరు మున్సిపాలిటీలో మేము గతంలో కాకుండా దీనికి అభివృద్ధి చేస్తామని కోరుతున్నాం. అలాగే మరియు నాకు సహకరించిన 2వ వార్డు ప్రజల ఓటర్ మహాశయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు. గౌరవ పెద్దలు ఎంపీ కడియం కావ్యక గారికి, మరియు మన పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు యశస్విని మేడం గారికి, అలాగే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జాన్సమ్మ గారికి, అలాగే ఇక్కడున్న కార్యకర్తలందరికీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, నూతనంగా ఎన్నికైన మన చైర్మన్ గారు తూనం శ్రవణ్ గారికి, అలాగే కౌన్సిలర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే మనందరికీ ఈరోజు బాధ్యతలు స్వీకరించుకున్న సందర్భంగా వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ముఖ్యంగా నేను ఒకటి ఏంటంటే, నా కుటుంబం ఎల్లవేళలా నాకు కాపాడుతూ నా వెంటే ఉండు నన్ను ముందుకు నడిపించిన నా అత్తమామయ్యలకు, నా కుటుంబానికి అందరికీ, నా 14వ వార్డు ప్రజలందరికీ, అన్నిటికంటే ముందుగా నేనే నా లోపల సగమైన నా రాజకీయ గురువు గారు, నా భర్త సోమ రాజశేఖర్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా అందరికీ మున్సిపాలిటీలో మేము ఈరోజు బాధ్యతలు తీసుకోబోతున్నాం కాబట్టి ఈ గత ముందున్న 5 సంవత్సరాలలో తొర్రూరు పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే కోరిక మీదకి ఇక్కడ మేము ఉండడం జరిగింది. అదేవిధంగా మేము ఎలా ఉన్నది ఏంటి అనేది 5 సంవత్సరాలలో మేము ప్రతి ఒక్క మంచి పని చేసి తొర్రూరుని డెవలప్ చేస్తామని ఈ సమయంగా మాటిస్తున్నాము. అందరికీ నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుద్యోగులను పట్టించుకొని సీఎం, తక్షణమే మెగా డిఎస్సి ప్రకటించాలని కృష్ణయ్య డిమాండ్. ప్రత్యేక దాడుల్లో పట్టుబడ్డ 52 టన్నుల గంజాయి, 9.19 కోట్ల విలువైన ఆస్తులు ఫ్రీజ్. జూబ్లీస్ మంగళగౌరి షోరూంలో అగ్ని ప్రమాదం, పక్క షాపులకు వ్యాపించిన మంటలు. కడప జిల్లా రాజంపేట లాడ్జిలో భారీ అగ్ని ప్రమాదం, మంటల్లో ఒకరు సజీవ దహనం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.